తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. మొదటి రోజే 3,97,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి తెలంగాణ సర్కార్ చాలా సగర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. 3 ట్రిలియన్ ఎకానమీ 2047 కల్లా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో ఫ్యూచర్ సిటీని కూడా చాలా అద్భుతంగా ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్తూ ఉన్నారు. రీసెంట్గా మరో 16,000 ఎకరాలని కూడా భూ సమీకరణ ద్వారా సమీకరించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు, అమరావతి ప్రపంచ స్థాయి నగరము అని చెప్పేసి. ఈ రెండు కలిసున్న రాష్ట్రాలు, ఇప్పుడు ప్రజెంట్ విడిపోయిన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు. సో హైదరాబాద్ తెలంగాణ పోటీ పడితే అది అమరావతికి ఎఫెక్ట్ కాదా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, అమరావతి వర్సెస్ హైదరాబాద్ ఒక రకంగా డిస్కషన్ తీసుకోవాలి. ఇప్పుడు అమరావతి అనేది ఇట్ ఈజ్ ఎట్ ది ఫార్మాటివ్ స్టేజ్, ఇప్పుడే మొదలైంది. దానికి ఇప్పుడే విత్తనం నాటం. ఏదో విజయవాడ గుంటూరుల మధ్య ఈ విజయవాడ గుంటూరుని అభివృద్ధి చేస్తే అది కథ వేరు. అమరావతి సెపరేట్గా ఒక గ్లోబల్ సిటీగా, ఒక మోడర్న్ ఏఐ సిటీ అని, క్వాంటమ్ సిటీగా నెక్స్ట్ జెన్ టెక్నాలజీ ఆలోచించి అక్కడ జరుగుతుంది. ఒక అద్భుతమైన ప్లానింగ్ అంతా ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఇక్కడ హైదరాబాద్ అనేది ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే హైదరాబాద్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోవడం జరిగింది గ్లోబల్లో. ఇట్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆఫ్ ది ఎర్త్ అండి. టాప్ 5లో ఉంది హైదరాబాద్. గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పేది కాదు, రిపోర్టులు చెప్తున్నాయి. రీసెంట్ రిపోర్ట్లో 82 ప్లేస్లో ఉంది. కంఫర్ట్ సిటీలో వరల్డ్లోనే 82 ప్లేస్లో ఉంది. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, టాప్ 5 ప్లేస్లో ఉంది వరల్డ్లో. అంతటి దాని జీడిపి ఆల్మోస్ట్ $100 బిలియన్ దాకా ఉంది హైదరాబాద్. ఇప్పుడు ఐటీ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబల్ మ్యాప్లో అది ఉంది, మైక్రోసాఫ్ట్ లాంటి సెంటర్లతో. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇలా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అది అమరావతికి ప్రాబ్లం అవ్వబోతుందంటే అవ్వబోతుందని చెప్తానండి నేను. ఎందుకంటే ఏ విధంగా అవ్వబోతుందంటే, చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద బిగ్ షాక్ ఇచ్చినట్టే. ఏదో రీసెంట్గా మన రామోజీరావు గారు సంస్మరణ సభలో ఇద్దరు మీటింగ్ అయ్యి చక్కగా నవ్వుకొని చక్కగా వెళితే వీళ్ళు ఏదో గురు శిష్యులు అద్భుతం అనుకుంటున్నారు. చాలా పోటీ వాతావరణం. చంద్రబాబు నాయుడు గారికి చాలా బిగ్ షాక్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి గారు. చాలా పెద్ద షాక్ అండి అది. ఎంత షాక్ అంటే, హైదరాబాద్ని ఏదో ఇలా ఇంత గొప్పగా ఉన్నదాన్ని హైదరాబాద్ని ఎలా ఉంచకుండా ఆయన ఇంకొక 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఇన్వాల్వ్ చేసి ఏదో 700 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ని 2,700 చదరపు కిలోమీటర్లకు పెంచారు. 3 రెట్లు పెంచేశారు. 3.5 రెట్లు. ఇండియాలోనే అతిపెద్ద సిటీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో ఏ దేశానికి, ఏ గొప్ప టౌన్కి, ఏ గొప్ప సిటీకి లేనంత ల్యాండ్స్ హైదరాబాద్ దగ్గర ఉన్నాయి. దీన్ని షోకేజ్ చేస్తూ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ల్యాండ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అది కూడా క్లైమేట్ బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది, ఎంతో ఫూల్ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఈ సమయంలో హైదరాబాద్ డెవలప్ చేయడం వల్ల అమరావతికి చాలా బిగ్ షాకు. ఇప్పుడే కేంద్రం నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి సొంత రీసోర్సెస్ని పెట్టుకుని అక్కడ ల్యాండ్ చేసి డెవలప్ చేసే దశలో హైదరాబాద్ అనేది తన విధులు చేసి రెక్కలు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే పెట్టుబడులకి అమరావతికి చెక్ పెట్టినట్టు. ఎందుకు? ఇక్కడ ఒక ప్రధానమైన విషయం చెప్తానండి. ఏపీ అంటే తెలుగు ప్రజలు, ఏపీయా తెలంగాణ పక్కన పెడదాం, తెలుగు ప్రజలు వీళ్ళందరూ అమెరికా వెళ్ళి, జపాన్ వెళ్ళి, యూరోప్ వెళ్ళి, ఎంతో ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళ దగ్గర హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది గల్ఫ్ ఈ ప్రాంతం నుంచి. వీళ్ళన్ని పెట్టుబడులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దగ్గరికి కానీ, అమరావతికి కానీ, వైజాగ్ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు ఈ వైజాగ్, అమరావతి, హైదరాబాదు, ఈ తెలుగు ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రజలు ఎప్పుడు తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళ సిటీలకే ఫస్ట్ పెట్టుబడి పెడతారు. తర్వాత ఏ సిటీకి వెళ్తారు, లేదా బయట దేశాలకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇటు అమరావతి, హైదరాబాద్ల విషయంలో ఏది గొప్పది పెట్టుబడికి అంటే, తెలుగు ప్రజలు, బయట ఉన్న ప్రజలు ఎవరు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణని చూడరండి, తెలుగు ప్రాంతం అని చూస్తారు అంతే. ఎందుకంటే ఇక్కడ ఏమి విభజన ఏమి కనపడతలా. కాబట్టి హైదరాబాద్, అమరావతిలో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే హైదరాబాద్ బెస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వల్ల. కాబట్టి అమరావతికి వెళ్ళే పెట్టుబడులు ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ లక్షల కోట్లు పెట్టినా ప్రైవేటు పెట్టుబడులే ముఖ్యం ఒక సిటీ డెవలప్ అవ్వడానికి. అది కూడా తెలుగు ప్రజల పెట్టుబడులన్నీ హైదరాబాద్ లాగేసుకుంటుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అనేది, ఈ ఫ్యూచర్ సిటీ ప్లాను, ఇదంతా ఏంటంటే హిల్ట్, ఇవన్నీ ప్లాన్ ఏంటంటే అమరావతికి పెట్టుబడుల్ని స్టాప్ చేస్తుంది.
గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అమరావతికి పెద్ద షాక్ ఇచ్చినట్టే అనుకోవాలి. కాబట్టి హైదరాబాద్తో పోటీలో నిలబడి అమరావతి డెవలప్ అవ్వగలిగే విధంగా అమరావతిలో ఇంకా ఇంకా ఎక్కువ ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సక్సెస్ అవుతారు. అదర్వైజ్ ఈ పెట్టుబడులను అది లాగేసుకుంటుంది. కేవలం గవర్నమెంట్ పెట్టుబడులతోనే అమరావతి డెవలప్ అవ్వడం అసంభవం, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా. ఎందుకంటే ప్రైవేటు పెట్టుబడిదారులు రావాలి, ప్రతి ప్రజలు తనలో సేవ్ చేసుకున్నదాన్ని రియల్ ఎస్టేట్ రంగము, ఈ రంగమో, వైద్య రంగమో, విద్యారంగం ఎక్కడో సాట చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటే అవుతుంది. అందుకని అప్పుడు పీపుల్స్ క్యాపిటల్ అవుతుంది. ప్రపంచంలో ఏ సిటీ కూడా గవర్నమెంట్లు డెవలప్ చేసిన తర్వాత పెద్దది అవ్వలేదు, ఈ మహానగరాలు అవ్వలేదు. ఈవెన్ విజయనగర సామ్రాజ్యంలో హంపి కానీ, పెద్ద పెద్ద కింగ్డమ్లో కానీ, లేదా పాటలీపుత్రం ఎవరైనా ప్రజలు పెట్టుబడి పెట్టింది. కాబట్టి అమరావతి డెవలప్ అవ్వాలంటే తెలుగు ప్రజలందరూ ఏదోటి కాంట్రిబ్యూట్ చేయాలి. మరి హైదరాబాద్లో ఆగేసుకుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద స్ట్రోక్ ఇచ్చినట్టే. మరి అమరావతి ఇంకా ప్రాణం ఇంకా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎలా అభివృద్ధి చేస్తారు, ఈ పెట్టుబడులు లాక్కోవడానికి ఇంకా ఎలాగ ఇప్పుడు క్వాంటమ్ వాలి నెక్స్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఆయనకి వెళ్ళిపోయారు ఐటీ దాటేసి. అలాగే మరి ఏం చేయాలి? మరి రేవంత్ రెడ్డి గారి కాపీ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి నుంచి. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇది హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, చెన్నై కాదండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంతే. డార్విన్ చెప్పినట్టు ఎవరైనా పోటీలో నిలబడాల్సింది. అది కూడా గ్లోబలైజ్డ్ అట్మాస్ఫియర్లో. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. చైనాతో మనం నిలబడాలి. చైనా సిటీ పెద్ద పెద్ద షెంజాన్ లాంటి రీజన్తో మనం నిలబడాలి, లేదా సింగపూర్తో మనం నిలబడాలి. ఇక్కడ ఎక్కడైనా పోటీయే, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత రాజకీయాలు. కాబట్టి అమరావతికి మాత్రం పెద్ద బిగ్ షాకే ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారి నుంచి అని చెప్పొచ్చండి.